వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో గెలుపోవటముల కోసం ప్రధాన పార్టీలన్నీ కుస్తీ పడుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సింగిల్గా వస్తాను 175 కొడతానంటున్నాడు. మరి ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు, గెలుపోవటంలో ఎలా ఉండబోతాయని ఇప్పటికే చాలా సర్వే సంస్థలు చేశాయి. చాలా సర్వే సంస్థల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందంటూ తేటతెల్లం చేశాయి. అయితే 1-2 సర్వే సంస్థలు మాత్రం టీడీపీ వస్తుందని చెప్పింది. మరి ఈ రోజున జన్మత్ పోల్స్ అని ఒక సర్వే సంస్థ రిలీజ్ చేసింది. 175 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 నుంచి 123 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే 123 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పింది. మరి టీడీపీ అలియన్స్ అంటే టీడీపీ, బీజేపీ, జనసేన 46 నుంచి 48 సీట్లు గెలుచుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 120 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిచింది. అంటే దాదాపు 30 సీట్లు కోల్పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ ఎన్నికల్లో టీడీపీ వచ్చి గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకుంటే కొద్దిగా మెరుగుపడి అలయన్స్తో మెరుగుపడి ఇంకొక 20 సీట్లు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా 43 సీట్లు వస్తాయని చెప్పింది. 43 ఇక్కడ ఒక 120 నుంచి 123 పర్టికులర్గా చెప్పేసింది. అంటే వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పింది. మరి ఎందుకు ఇంత తేటతెల్లంగా చెప్తుంది? బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ ఈ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటే ఖచ్చితంగా లోపాలు మనం ఒకసారి చర్చించుకుంటే కనుక బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే బీజేపీ బలం లేనప్పటికీ 10 అసెంబ్లీ స్థానాలు తీసుకోవడం, 6 పార్లమెంట్ స్థానాలు తీసుకోవడంతో దాదాపు టీడీపీ నాయకులు ఎవరైతే స్థానికంగా పనిచేసింటారో వాళ్ళకి టికెట్లు గల్లంతైన పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటే ఆ నియోజకవర్గంలో బలమైన నేతలు ఉంటారు, ఆ టీడీపీ నేతలు. ఆ బలమైన నేతలు బీజేపీ కోసం, జనసేన కోసం టికెట్లు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జనసేన 21 సీట్లలో పోటీ చేస్తుంది. అంటే జనసేన బలం 40 నుంచి 60 స్థానాలు ఉందని చెప్పుకొస్తుంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గం కూడా 70 నుంచి 75 నియోజకవర్గంలో ప్రభావం చూపగలదు. మరి ఈ నేపథ్యంలో జనసేనకి 21 స్థానాలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన స్థానాల పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం కావచ్చు, లేదంటే జనసైనికులు కావచ్చు, జనసేన కోసం పనిచేసిన నాయకులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా పనిచేస్తారంటే కలిసికట్టుగా పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే జనసేనలో సీట్లు ఆశించిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా టీడీపీలో సీట్లు ఆశించిన వాళ్ళు ఉంటారు. మరి ఈ రెండు పార్టీల్లో జనసేన విషయానికి వస్తే 40 నుంచి 60 స్థానాలు ఆశించింది. మరి అదేవిధంగా ఈ రోజు టీడీపీ 40 స్థానాలు కోల్పోవచ్చింది. అంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ కోసం కష్టపడిన వాళ్ళు 40 మంది ఈ రోజు 40 మందికి సీట్లు లేవు. అంటే ఈ 40 మందికి మొండి చేసి చూపించారు. మరి ఈ 40 మంది ఈ రోజు బీజేపీకి కానీ జేఎస్పీ జనసేనకు కానీ అదేవిధంగా టీడీపీకి కానీ సహకరిస్తారా అంటే పైకి ఏం చెప్తారు? సహకరిస్తామని చెప్పినా కూడా ఈ 40 మంది ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. ఎందుకు అసంతృప్తి ఉంటుందంటే ఖచ్చితంగా ఇన్ని రోజులు ఎమ్మెల్యే అభ్యర్థిని నియోజకవర్గ వ్యాప్తంగా చెప్పుకొని ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి కాకుండా ఇంకో ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేయాలంటే పై స్థాయిలో ఆయన సపోర్ట్ చేసినా కింద స్థాయిలోని కార్యకర్తలు, ఆయన అనుచరులు ముమ్మాటికి ఖచ్చితంగా సపోర్ట్ చేయరు. ఎందుకంటే నియోజకవర్గంలో తన ప్రాబల్యం కోల్పోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వేరే ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే తన వర్గాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది, తన క్యాడర్ని పెంచుకునే అవకాశం ఉంటుంది, తన పటిష్టంగా నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఈ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రాఫ్ పడిపోతుంది అనమాట. ఇంకో అభ్యర్థిని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సహకరించే అవకాశం ఉండదు. దీనికి తోడు బీజేపీకి బలం లేదు. బీజేపీకి బలం లేకపోయినా 16 సీట్లు కేటాయించారు. అంటే 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ సీట్లు కేటాయించారు. మరి ఇక్కడ బీజేపీ ఓటు శాతం ఎంత? 1.2% లేదంటే 1.5% ఓటు షేర్ ఉంటుంది. మరి 1.5% ఓటు షేర్ ఉన్న బీజేపీకి ఈరోజు 16 సీట్లు కేటాయిస్తే మరి టీడీపీ జనసేన పరిస్థితి ఏంటి? మరి టీడీపీ జనసేన అంటే మొత్తం 200 సీట్లు, అంటే అసెంబ్లీను పార్లమెంట్ కలిపితే 200 సీట్లు మనకు కేటగిరీ లెక్కేసుకుంటే 16 సీట్లు వీళ్ళు తన్నకపోయినారు. మళ్ళీ అదేవిధంగా 23 సీట్లు జనసేన తన్నకపోయింది. అంటే దాదాపు 39 స్థానాల్లో టీడీపీ నాయకులు గల్లంతయ్యారు. మరి ఇదే నేపథ్యంలో మరి జనసేన 23 సీట్లు ఇచ్చారు కదా, నాకు సంతృప్తిగా ఉందంటే ఖచ్చితంగా జనసైనికులకు కూడా వీళ్ళు 40 నుంచి 70 స్థానాలు అంటే పార్లమెంట్ స్థానాలతో కలిపి 70 స్థానాలు ఆశించారు. 40 నుంచి 70 స్థానాలు ఆశించారు. మరి 40 నుంచి 70 స్థానాలు ఆశిస్తే 23 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే మిగిలిన మనకు ఒకవేళ 50 సీట్లు లెక్కేసుకున్న దాదాపు 27 మంది ఇంకా అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఎమ్మెల్యే స్థాయి లీడర్లు జనసేనలో ఇంకా 27 మంది అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఆ జనసేన నాయకులంతా ఈరోజు కలిసికట్టుగా పనిచేసి టీడీపీ, జనసేన, బీజేపీని గెలిపిస్తారంటే ఖచ్చితంగా గెలిపించరు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ పిఠాపురం నియోజకవర్గమే తీసుకుంటే అక్కడ స్వయాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిల్చున్న
2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరారు అంటే జనసేనలో ఎంత వ్యతిరేకత ఉంది. మరి అదేవిధంగా పిఠాపురంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు, గెలిచాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన అభ్యర్థి ఈరోజు జనసేనకు సహకరించాలంటే ఏ విధంగా సహకరిస్తాడు? ఆయన సహకరించినా కూడా కింద స్థాయి నాయకులు ఏ విధంగా సహకరిస్తారు? అంటే తన వర్గం ఏ విధంగా సహకరిస్తుంది? మరి ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా అనాలిసిస్ చేసిన తర్వాత 46 నుంచి 48 సీట్లు మాత్రమే జనసేన, బీజేపీ, టీడీపీకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 120 నుంచి 123 సీట్లు వస్తాయని చెప్పింది. దీనికి తోడు ఈ 3 పార్టీలు కలిపి నిర్వహించిన సభ ఏది ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. మొదట టీడీపీ, జనసేన కలిసి నిర్వహించిన సభ ఎంతో కొంత సక్సెస్ అయింది చెప్పినప్పటికీ స్వయాన మన దేశ ప్రధాని వచ్చిన సభలో మైక్ సరిగ్గా పనిచేయలేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, వీఐపీలకు సరైన పద్ధతి కనుక లేదు. వాళ్ళ గ్రాఫ్ను పెంచుకోవాలని చెప్పి వాహనాలు ఆపి మరీ పెంచుకోవాలని చూస్తున్నారు. అంటే వాళ్ళ డొల్లతనం తేట తెల్లంగా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో జన్మత్ పోల్స్ సర్వే ఖచ్చితంగా 100% నిజమవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అడుగులకు ముందుగానే ఇస్తుంది. 4 సిద్ధం సభలు సక్సెస్ చేసింది. ఇప్పుడు బస్ యాత్ర అంటుంది, తర్వాత బస్ యాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నట్టుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. 120 నుంచి 123 సీట్లు వస్తాయని జన్మత్ పోల్స్ చెప్తుంది. ఈ సర్వే సంస్థ కూడా నిజం. ఎందుకు నిజం అంటున్నానంటే ఖచ్చితంగా గతంలో ఈ సర్వే సంస్థ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. ఏదో 1-2 తప్ప అన్ని ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో జన్మత్ పోల్స్ ఖచ్చితంగా నిజ నిర్ధారణ సంస్థ, ఖచ్చితంగా నమ్మదగ్గ సంస్థ. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సర్వే సంస్థ చెప్పినట్లు 120 నుంచి 123 సీట్లు వస్తాయని వీళ్ళు చెప్పినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం 160 నుంచి 170 స్థానాలు వస్తాయని ధీమాగా ఉన్నారు వాళ్ళు. మరి జన్మత్ పోల్ సర్వే గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.